ఇదేంటిది అన్ని తడికలు ఒకే చోట కట్టినట్టుగా అనిపిస్తుందా? ఇదేంటంటే స్లాబ్ అండి. స్లాబ్కి ఊసలు అనేవి మనకి కడుతున్నారనమాట. ఈ జాయింట్స్ దగ్గర ఎలా కడతారని అడుగుతున్నారా? సన్నని తీగలాగా ఊస ఉంటుంది. ఆ ఊసతో జాయింట్ దగ్గర మనకి ఇలా చుట్టి హుక్కులాడిది ఉంటుంది అనమాట. ఆ హుక్కుతో జాయింట్ దగ్గర ఎలా తిప్పుతారు. తిప్పినప్పుడు ముడి అనేది పడి ఆ ఊసలు అనేవి గట్టిగా పట్టుకుని ఉంటాయి అనమాట. ఇలాగా ఇవన్నీ కట్టుకుంటూ వెళ్తారనమాట. మనకి ఎంత అయితే స్లాబ్ ఉందో అంత పొడవు అలా కట్టుకుంటూ వెళ్తారు. మొత్తం ఈ వర్క్ అంతా చేస్తారనమాట. ఈ వర్క్ అంతా చేశాక మనకి ఎక్కడైతే ఫ్యాన్లు వస్తున్నాయో అక్కడ అనేది కరెంటుకి మనకు ఉపయోగించడానికి ఫ్యాన్లకి ఎలక్ట్రిషన్ పైపులు అనేది పెడతారనమాట. ఈ ఎలక్ట్రిషన్ పైపులు పెట్టేశాక నెక్స్ట్ మనకి ఏం చేస్తారంటే మనకి కాంక్రీట్ పోయడానికి కంకర అనేది తీసుకుంటారు. కంకర, ఇసుక, సిమెంట్ని, నీళ్ళని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని దీని మీద వేస్తారు. దీని మీద వేసి బాగా రుద్దుతారనమాట. స్మూత్ సర్ఫేస్ వస్తుంది. ఆ స్మూత్ సర్ఫేస్ వచ్చే వరకు రుద్దాక దాని మీద మనకి స్లాబ్ అనేది తయారవుద్ది అనమాట.